శివధనస్సు విరిచిన తరువాత శ్రీరామచంద్రుకు సీతనిచ్చి వివాహం చేసేదానికి సిద్ధమయ్యాడు జనక మహారాజు. కానీ దానికి పూర్వము ఒక్క క్షణమైనప్పుడును ఒక్క నిమిషమైనప్పుడును సీతను రామును చూచి ఎరుగడు. వివాహం అయ్యే పూర్వం అంతా కూడాను ఆమె పరస్త్రీని కన్నెత్తి చూడకూడదు అనేటువంటిదే శ్రీరామచంద్రుని యొక్క శీలం యొక్క పవిత్రత. దీని బాధ్యత తల్లిదండ్రులు చూసుకుంటారు. పెళ్లి పీటల పైన కూర్చున్నారు. తిరిగి ఒకరికొకరు మంగళసూత్రం కట్టే ముందుగా లేచి నేర్చుకున్నారు. సీత ఎడవ భాగంలో ఉంటున్నప్పుడు రాముడు కుడివైపును చూస్తూ ఉన్నాడు. ప్రక్కనే ఉండినటువంటి ఒక జనక మహారాజు చెప్తాడు, రామ ఇయం సీత, సీత ఇక్కడ ఉన్నది, నీ ఎక్కడో చూస్తున్నావన్నాడు. అనేక పర్యాలు ఇయం సీత, రామ ఇయం సీత, ఏమాత్రము తాను లెక్క చేయలేదు. కారణం ఏమిటి? ఇంకా మంగళసూత్రం కట్టలేదు. ఆ స్త్రీని మనం చూడకూడదు. ఇలాంటి ఆదర్శాన్ని జగత్తునికంతా అందించినటువంటి వాడు చరిత్ర పురుషుడు రామచంద్రుడు. ఆ సోదరులు అందరూ కూడా ఆ విధంగానే ప్రవర్తించారు.